ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ 8 నెలలు తన రెక్కల చాటున భద్రపరిచి 9వ నెల 4వ ఆదివారపు ఆరాధనకి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము, పేజీ నంబర్ 636. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాము. శ్రద్ధగా వినండి. నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకునుము. చాలండి. భక్తుడు విలపించువాడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని లేదా ఇర్మియా భక్తుడిని కన్నీటి భక్తుడు అని పిలుస్తారు. ఈ దైవజనుడు కన్నీళ్లతో సువార్తను భారముగా ప్రకటించేవాడు. తల్లి గర్భములో ఉండగానే దేవుడు ఎన్నుకున్నవాడు. ఇశ్రాయేలీలు బబులోను చెరసాలలో 70 సంవత్సరాలు మగ్గిపోతున్న దినాల్లో ఈ భక్తుని ద్వారానే 70 సంవత్సరాల తరువాత వస్తాడు అని చెప్పిన వాగ్దానము దానియేలు చదివి దాని కొరకు ప్రార్థన చేసి, అయ్యా 70 సంవత్సరాలు అయిపోయింది, మీ భక్తుడు ఇర్మియా గారి ద్వారా రాయించిన మాట నెరవేరులోకి తీసుకురండి ప్రభు అని కూడా ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అంత గొప్ప భక్తుడు అన్నమాట ఇర్మియా గారు. ఇర్మియా భక్తుడు 2 పుస్తకాలు రాశాడు. ఒకటి ఇర్మియా గ్రంథము, 2 విలాప గ్రంథము. విలాప అంటే కన్నీళ్ళు అని అర్థం. కాబట్టి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనము మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు భక్తుని ద్వారా కన్నీళ్లతో ఒక సందేశం వస్తుంది. ఏమని సందేశం అంటే, ఈరోజు మన అంశము టైటిల్ కూడా నీ సామాగ్రిని సర్దుకో లేదా నీ సామాగ్రిని కూర్చుకో అంటున్నాడు. ఎందుకు అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఎందుకు నీ సామాగ్రిని జాగ్రత్త పెట్టుకో లేదా సమకూర్చుకో అంటున్నాడు? మన వచ్చిన విజయవాడ వరదలు ఏమైనా వస్తున్నాయా లేదా ఏమైనా తుఫాను వస్తుందా? అన్ని సామాన్లు జాగ్రత్త అన్నట్లుగా అనౌన్స్మెంట్ వినబడుతుంది ఏంటి అని మనం చూస్తే, భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, నివాసిని అంటున్నాడు. నివసించువారులారా, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్న వారులారా, నివాసం ఉంటున్న వారులారా. నివాసం ఉంటున్నారు అంటే ప్రాణము కలిగిన వారులారా, ఈ దేశము మీదకి లేదా ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి, ఇదిగో ఈ మీరుంటున్న ఊరు, మీరుంటున్న దేశం బబులోనీయులు వచ్చి రేపు ముట్టడి వేయబోతున్నారు, పట్టుకోబోతున్నారు, ఆక్రమించుకోబోతున్నారు. కాబట్టి నీ సామాగ్రిని సర్దుకో, మనం వెళ్ళిపోబోతున్నాం ఇక్కడి నుంచి అంటున్నాడు. ఇర్మియా భక్తులతో దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు ఇశ్రాయేలీయులకి? ఈ మాట రాయించడం ద్వారా మనకేం తెలుస్తుంది అనే విషయానికి వస్తే, దేవుడు ముందే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు తన బిడ్డల ద్వారా ఆ సందేశాన్ని వినిపిస్తాడు, చెప్పిస్తాడు. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో. మనం 2 దినవృత్తాంతముల గ్రంథం కనుక చదివితే, 2 దినవృత్తాంతముల గ్రంథము మనం 36వ అధ్యాయము 15వ వచనం చదువుతే పిల్లరా, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసుల యందు కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూత ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతను ఎగతాళి చేయుచు ఆయన వాక్యము తృణీకరించుచు
ఆయన ప్రవక్తులను హింసించుచు రాగా నివారింప సౌఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. చూడండి, ఎప్పుడైనా దేవుడు అంట 1-2 అవకాశాలు ప్రజలకు ఇస్తాడంట, చెప్పు చూస్తాడు, ఇదిగో మీ మీదకి ఈ పెను ప్రమాదం రాబోతుంది. చూడండి, మీకు బాగా చెప్తాను ఒక మాట. వర్షాలు ఎక్కువ వస్తే జోన్స్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇదిగో ఇదంతా కూడా భయంకరమైన, దీనివల్ల నష్టం అంటే రెడ్ జోన్. మీకు ఇంకా బాగా చెప్తాను. కరోనా వచ్చింది, వెంటనే ఎరుపు రంగు పట్టికతో వేస్తారు. రెడ్ జోన్ అంటే దీనికి ఇక్కడ ఈ వ్యాధి భయంకరంగా ఉంది, ఈ వీధిలోకి తిరగద్దు అంటారు, రెడ్ జోన్ అంటారు. ఇంకొకటి ఉంటుంది ఎల్లో జోన్ అని, పసుపు రంగుతో వేస్తారు. అంటే అక్కడక్కడ ఉంది, ఆయన ఎందుకు జాగ్రత్త, ప్రమాదం అంతటా లేకపోయినా ఎక్కడో కొంత ఉంది కాబట్టి, అంత కాకపోయినా కొంతైనా ఉంది అంటే పసుపు రంగు పెడతారు. పచ్చ రంగు పెట్టారంటే ఇక్కడ ఏం పర్లేదు, ఏమీ రోగం లేదు, వైరస్ లేదు, ఎవరికి కూడా కరోనా లేదు, ఈ ఇంట్లో ఏం ఇబ్బంది పడక్కర్లేదు అని పచ్చ రంగు పెడతారు. ఇంకా చెప్పాలంటే ఎరుపు పడితే ఆగాలి, పసుపు పడితే రెడీగా ఉండాలి, పచ్చ పడితే అది కూడా చెప్పాలా, బళ్ళు తోలేవాళ్ళు వెళ్ళాలి కదా. ఇంతే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ప్రమాదం ప్రమాదం ప్రమాదం. ఏంటా ప్రమాదం? ఒకడు రాబోతున్నాడు, అతడి పేరు నెబుకద్నెజర్. దేశాన్ని, పట్టణాన్ని అతడు కత్తి చేత ఆక్రమించుకుంటాడు అన్నాడు. నెబుకద్నెజర్ ఎవరు? సాతానుడు. ఆక్రమించుకునేది ఏంటి? ఈ భూలోకం. మరి మనం ఏం చేయాలి? ఈ దేశాన్ని వదిలేసి మనకు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? పరలోకము అనే దాంట్లో ఒకటి ఉంది. మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సింపుల్. ఏమేమి కావాలో అవన్నీ సర్దుకో. ఇదే మాట మరొక మాట చూస్తాం యెషయా గ్రంథంలో కూడా రాజైన హిజ్కియాకి ఈ మాట చెప్తారు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆహాజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకువు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. చూడండి, ప్రతి వ్యక్తికి దేవుడు సందేశం వినబడుతుంది. హిజ్కియాకేమో నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. కానీ నీతో నాతో ఏమన్నాడంటే నీ సామాగ్రిని ఏం చేయాలంట? జాగ్రత్తగా చదువుకో. ఇప్పుడు వరద వస్తుంది అనుకోండి, ఇక్కడ వసంతవాడికి వరద వస్తుంది, వెంటనే ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేదంటే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అబ్బాయి అందరినీ రెడీగా ఉండమను, రేపు పొద్దున పడవలు వస్తున్నాయి, ఎవరికారు ఎక్కేసి ఎక్కడైతే క్షేమకరమైన తుఫాను బిల్డింగుల్లో కానీ ఎత్తైన ప్రాంతాలకు మనం తీసుకెళ్తామంటే ఏం చేస్తాం? మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, 4 బట్టలు సర్దుకుంటాం, 4 గిన్నెలు సర్దుకుంటాం, ఎవరికి మంచిగా ఒక బాటిల్ పెట్టుకుంటాం. అలాగా ఎక్కడెక్కడ మనకి ఏమేమి ఉపయోగమో అవన్నీ ఏం చేసుకుంటాం. రేపు ఊరు వెళ్ళాలన్నాడు భర్త, ఏం చేస్తాం? రేపు చూసుకోవచ్చులే అనం, ముందే బట్టలు సర్దుకుంటాం. ఊరు వెళ్తున్నాం, పెద్ద అమ్మాయి దగ్గర 2 రోజులు ఉండాలి, అబ్బాయి దగ్గర 2 రోజులు ఉండాలి, ఒకవేళ మనవరాలు ఉండమంటే ఇంకో 2 రోజులు ఉండాలి, ఒక 6 జతలు పెట్టుకోవాలి అని రెడీ అవుతాం కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఓ నివాసులారా, ఈ పట్టణం ముట్టడి వేయబోతుంది, పదండి, మీరందరూ నా దగ్గరికి రావాలి అంటే ఈ భూమి మీద నువ్వు సర్దుకోవలసిన సామాగ్రి ఉంది, అది సర్దుకో చాలా అంటున్నాడు. ఎందుకు? ప్రతి నివాసి అంటే ఈ దేహం భూమి మీద ఉండగానే ఏమేమి సర్దుకోవాలో సర్దుకుంటే అక్కడ ఇబ్బంది పడం, అక్కడికి ఆటంకపడం, అక్కడికి వెళ్తున్న మనము ఏది నష్టపోం అని చెప్తుంది బైబిల్. ఇంతకీ ఈ లోకములో ఉన్న మానవుడు ఈ యొక్క నివాసాన్ని ఏ విధంగా సర్దుకోవాలి? బైబిల్ చెప్తుంది. ఏబు గ్రంథము మనం చదువుకుంటే పిల్లారా, ఏబు గ్రంథం 5వ అధ్యాయం 1
యోబు గ్రంథం 5వ అధ్యాయములో 24వ వచనం చదువుతున్నా చూడండి. నీ డేరా క్షేమ నివాసి అని నీవు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఇక్కడ యోబు భక్తుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? అబ్బాయి మీ డేరాకి ఏం కాదు, నీ వస్తువులు లెక్క చూస్తే ఏమి పోలా అంటున్నాడు. ఇంతకీ ఏంటా డేరా, ఏంటా వస్తువులు? ఈ శరీరమే డేరా, ఈ శరీరమే ఇల్లు. మన ఇల్లు ఉంది కదా, మన ఇంట్లో ఏ వస్తువులు ఉంటాయి? ఫ్రిడ్జ్ ఉంటుంది, పొయ్యి ఉంటుంది, చెప్పండి, కూలర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఇంకా చెప్పలే. అలాగే మన కళ్ళు ఒక సామాగ్రి, మన చెవులు, నోరు, ముక్కు, గుండెకాయ, కిడ్నీలు, లివర్లు, ఇవన్నీ ఏంటంట? వస్తువులు. చెప్పండి, ఏంటి? వస్తువులు. బయట వస్తువు పోయినా పర్లా, బాగు చేయించుకోవచ్చు, లేదా పడేసి కూడా కొనుక్కోవచ్చు. దేవుడు అంటున్నాడు కదా, నివాసులారా, ఈ దేహానికి సంబంధించినదేదో సామాగ్రి నువ్వు సర్దుకోవాలి ఈరోజు అంటున్నాడు. రండి, అసలు ఇర్మియా భక్తుడు ద్వారా ఏ సామాగ్రిని గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు? దేవుడికి కావాల్సింది నీ ఇంట్లో ఉన్న వస్తువులు కాదు, దేవుడికి కావాల్సింది నీ ఇల్లు కాదు, దేవుడికి కావాల్సింది కట్టుబొట్టులు కాదు, దేవుడికి కావాల్సింది ఈ శరీరం అని, ఈ దేహం. దేవుడు ఈ దేహమును గురించే మాట్లాడుతూ, ఓ నివాసి, ముట్టడి వేయబడుచున్న దేశం మీదకి రాబోతున్న జనాన్ని నుంచి తప్పించుకోవాలి అంటే నీ సామాగ్రి సర్దుకో అంటున్నాడు. ఏ సామాగ్రిని సర్దుకోవాలి అన్నదాన్ని ఈరోజు మన వాక్య అంశంగా పెట్టుకున్నాం. రండి చదువుదాం ప్రియులారా. ఇదే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం చదివితే 3 రకాలైన సామాగ్రిని గురించి ఇక్కడ రాశాడు. నేను ముందు ఆ వచనం చదువుతున్నాను చూడండి. నా గుడారము చినిగిపోయెను, నా తాళ్ళన్నీ తెగిపోయెను, నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయేది ఇక మీదట నా గుడారము వేయుటకైనను నా తరం నెత్తుడికైనను ఎవడునో లేడు. ఏమర్థమైంది అని చూస్తే 3 రకాలైన అనుభవాల గురించి చెప్పాడు. నా వైపు చూడండి, నేను మీకు అర్థమైనట్లు చెప్తాను. మొట్టమొదటిగా దేవుడు సర్దుకోమంటున్నట్ట ఈ యొక్క నివాసాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, సామాగ్రిని గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుడే చెప్తున్నప్పుడు అంట అక్కడ ఉన్న వారు చెప్తున్నారు, ఒకటి మా గుడారము చిరిగిపోయింది అంటున్నారు, మా గుడారము చిరిగిపోయింది అంటున్నారు. నిజమే, ఏ వస్తువుకి, ఏ వ్యక్తికైనా గుడారం అనేది చాలా ప్రాముఖ్యం. ఇల్లు అనేది ఇంపార్టెంటా కాదా? ఏదున్నా లేకపోయినా ఏముండాలి చెప్పండి? మనమేమి అనకూడదు, పేరు రాకూడదు అన్నమాట. చెట్టు కింద పుట్ట కింద బతికే వాళ్ళం కాదుగా. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఒక ఇల్లు అనేది వాళ్ళకు ఉండాలి. 4 గోడలు కట్టే ఒక రేకుల షెడ్ అయినా, ఏమండి, ఇంకా ఏదైనా సరే ఒక ఇల్లు అంటే మనందరికీ కూడా శ్యామకరం. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పూర్వపు దినాల్లో ఇల్లు ఎలా ఉండేవి అంటే గుడారాలతో ఉండేవి. నా గుడారము చినిగిపోయింది అంటున్నాడు. ఈరోజు సర్దుకోవాల్సిన మొదటి వస్తువు ఏంటి అంటే గుడారము సర్దుకోవాలి అంటున్నాడు. గుడారము అనగా ఈ దేహము. చిరిగిపోయింది ఏంటి అని మనం చూస్తే మన ఆత్మీయ జీవితమే. ఇంకో మాట చెప్తా, మన రక్షణ అనుభవం. దేవుడు ఈ శరీరానికి ఇచ్చిన గొప్ప అతి శ్రేష్టమైన అనుభవం ఏంటి అంటే రక్షణ, బాప్తిస్మము. ఈరోజు చాలా మంది జీవితంలో ఈ గుడారము పాడైపోతుంది. ఏంటిది? రక్షణ జీవితం పాడైపోతుంది. మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కానించి చదివితే ప్రియులారా, చాలా చక్కటి విషయాలు రాయబడినాయి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అంటున్నాడు. ఈరోజు ఈ నివాసాన్ని చెడగొట్టుకుంటున్నాం. ఒంటిలో రోగం వచ్చినా పర్లేదు, కానీ ఈ దేహానికి పాపం అనేది రాకూడదు. అందుకనే దేవుడు రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్తున్న మాట ఏంటి అంటే,
మీ దేహము దేవుని ఆలయము గనక మీ దేవునికి మీరు ఇవ్వవలసినది మీ దేహాన్ని. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేవుడికి ఏం కావాలంట? మీ శరీరము కావాలి. ఎందుకంటే ఈ రూపం ఎవరిది? అనమాకండి, మా నాన్న పోలికండి. ఇదని ఏ నాన్న పోలిక? మీ నాన్న పోలిక. పైనున్న యేసయ్య పోలిక. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మనందరికీ అన్య మతంలో ఉన్నప్పుడు నిలువు దోపిడి బాగా తెలుసు. నిలువు దోపిడి అంటే ఏంటి చెప్పండి? చెప్పరే? నిలువు దోపిడి అంటే ఏంటి? నీ ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ ఉన్న పాటనే ముక్కులో చెవులో అలాగే మెడలో నడుముకుంటే నడుముకి, కాలుకుంటే కాలుకి, తలకుంటే తలకి ఉన్న పాటని ఇచ్చేస్తాడు. ఇప్పుడు దేవుడు నేనేమడుగుతాడు తెలుసా? నీ జోబులో డబ్బులు ఇవ్వు, నీ ఇంటి కాగితాలు వట్టలా. మరి ఏమడుగుతున్నాడంటే, నువ్వే నాకు కావాలి. నీ ఆస్తి పాస్తులు నాకు వద్దు, నీ కులం నాకు వద్దు, నీ మతం నాకు వద్దు, నీ ప్రాంతం నాకు వద్దు, నువ్వు కావాలి. మరి నువ్వెలా కావాలి అంటే సజీవ యాగముగా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఏది అంకితం అంట? కళ్ళే ఎత్తాను ముక్కే ఎత్తాను, నోరెవరు కాదు. ఆపాదమస్తకం అంటే తల, కాయి, ఇంటికి మొదలుకొని కాళ్ళ గోటి వరకు కూడా నీకు అంకితం ప్రభువా. ఈ దేహము నీ పని చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా అన్నీ తీసుకోగానే ఈ నోరు వదిలే. ఎందుకని? కైలు చేసుకోవడానిక, గుట్కా కాల్చడానిక, బుద్ధు మాటలు మాట్లాడడానిక. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈరోజు రక్షణ అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అంటున్నాడు కదా, నీ దేహము దేవుని ఆలయము గనక, నీవే దేవుని యొక్క ఆలయము గనక నీ దేహము దేవునికి రక్షణ, మారు మనసు, బాప్తిస్మముతో ఆయనకు నీవు సమర్పించుకో. చూడండి పిల్లలు, అందుకని మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి ఏమంట? ఏమి నమ్మని వాడికి? బయట వాడి గురించి మాట్లాడటం. మళ్ళీ ఈరోజు చాలా మంది సంఘాల్లోనే ఉంటారు, దేవుని దగ్గరికి వస్తారు, కానీ దేవునికి రక్షణ బాప్తిస్మం అంటే మట్టిగా చూద్దామండి, చేద్దామండి, ఇంకో సంవత్సరం తర్వాత అండి, ఇంకో నెల తర్వాత అండి, వచ్చే సంవత్సరం పక్కా అండి. ఈరోజు చాలా మంది జీవితాన్ని చూస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు కదా, నీ దేహమును దేవునికి అర్పించండి. ఇది చిరిగిపోకముందే. చిరిగిపోవడం అంటే ఏంటి? గొంతులో ప్రాణం పోకముందే, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందే ఉన్న పాటున దేవుడు నేను ఈ మాటలు పలికిస్తుండగా, అయ్యో నేను బాప్తిస్మం పొందాలి, ఈ సామాగ్రిని నేను సిద్ధపరచుకోవాలి. కాబట్టి కరోనా రాకముందు కానీ, కరోనా వచ్చిన తర్వాత కానీ మీకు ఏమైనా తేడా కనబడుతుందా? కరోనా రాకముందు, వచ్చిన తర్వాత ఏం తేడా కనబడింది అంటే, కరోనా రాకముందు నాకేంట్లే, ఏదైనా చేయగలలే అనుకున్నాం. కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 సంవత్సరాలు అయిందా? ఒకసారి ఆలోచన చేయండి. ఉన్నవాడు లేదు, లేనివాడు లేదు, కుర్రోడు లేదు, ముసలోడు లేదు. ఏమండి, మనుషులు ఎలా పడితే అలాగా పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. అదేంటి? మొన్నే పుట్టాడుగా, మొన్న పుట్టింది లేదు, నిన్న పుట్టింది లేదు. కుర్రోళ్ళు చచ్చిపోతున్నారు, యవనస్తులు చచ్చిపోతున్నారు. ఏమంటే ఒకప్పుడు చనిపోయాడంటే ఏ ముసలోడో ముక్కోడో అనుకునేవాడు. కానీ ఈరోజు ప్రియులారా, 10, 15, 20 సంవత్సరాలు రానివాడు, 30 సంవత్సరాలు నిండినవాడు, మొన్నే పెళ్ళైన వాడు ఏంట్రా అంటే చెప్పలేము. ఈ సంవత్సరం మనం ఎక్కువ చూసాం హార్ట్ స్ట్రోక్లని. ఉన్న పాటలు బాగానే ఉంటున్నాడు, కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, అంటే వీడికి ఏ అలవాటు లేదండి, అయినా గుండెపోటు ఎలా వచ్చిందండి, మరణం ఎలా వచ్చిందండి, చావు ఎలా వచ్చిందండి. మనకు అర్థమైపోతుంది మనిషి జీవితం అల్పమైనది. బైబిల్ చెప్తుందిగా, నీటి బుడగ వంటిది, ఒట్టి కొండ వంటిది. మట్టి కొండ ఎప్పుడు పగిలిపోతో తెలియదు, దుమ్ము ఎప్పుడు ఎగిరిపోతో తెలియదు, బుడగ ఎప్పుడు పగిలిపోతో తెలియదు. కాబట్టి మానవ జీవితం చాలా ప్రాముఖ్యం కనుక
ఈ దేహాన్ని దేవునికి అవకాశం ఉన్నప్పుడే నమ్మి బాప్తీసం పొంది రక్షించబడు. బైబిల్ చెప్తున్న ప్రియులారా, ఈ దేహము దేవుని ఆలయంగా మారాలి. మరి ఈరోజు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మేము దేవుని దగ్గరికి బాగానే వస్తున్నామండి, మేము దేవునికి బాప్తీసం కూడా పొందేమండి, కానీ ఎందుకో మా గుడారాలు పాడైపోతున్నాయండి అని అంటారా? దానికి కూడా బైబిల్ చెప్తుంది. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనములో ఒక విశ్వాసి దేవుళ్ళలోంచి దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి అని చూస్తే అక్కడ యేసయ్య ఒక కథ చెప్పాడు. ఏమనంటే, ఒక ఆయనంట యెరికో నుండి యెరూషలేముకి వెళ్ళాడంట. అయితే బాగా సంపాదించిన తర్వాత యెరూషలేము నుండి యెరికోకు దిగొస్తుండగా మార్గ మధ్యలో దొంగ చేత ఏం చేయబడ్డాడు చెప్పండి? పట్టబడి వస్త్రము తీసివేయబడి కొన ఊపిరితో మిగిలాడు. ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవునికి దూరంగా బతుకుతాడో, మందిరం మానేస్తాడో, ఆ వ్యక్తి యొక్క జీవితం రక్షణ పొందినా, మళ్ళీ చెప్తున్నాను, బాప్తీసం పొంది ఈరోజు ఎందుకు మన జీవితాలు ఇలా ఉన్నాయి అని అంటే దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. ఫోన్ కొన్నాం, నెలకోసారి ఛార్జింగ్ పెడితే ఎలా ఉంటుంది? ఉపయోగం ఏముంది? ఏమంటే ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకుంటే చక్కగా ఉపయోగపడింది. అలాగే ప్రతి వారం కాదు, నేను ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాను, ప్రతిరోజు ప్రతి విశ్వాసం వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుని మందిరాన్ని ముందు మోకరించి, ప్రభువా ఈ దేహం మీరు ఇచ్చారు, ఈ దేహాన్ని మీకు సమర్పించాం కనుక నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించని మనకి రక్షణ ఇచ్చిన దేవుడు, మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడికి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కనబడాలా. సూర్యుడి దగ్గర కంటే ఇప్పుడు చంద్రుడు వస్తున్నాడు కాబట్టి చంద్రుడికి ఏం వస్తుందంటే సూర్యరశ్మి ద్వారా కాంతి వస్తుందంట. సూర్యరశ్మికి దగ్గరగా ఉన్న చంద్రుడు సూర్యరశ్మికి దూరంగా వెళ్తే ప్రకాశించలేడంట. ఒక చంద్రుడికి సూర్యుడి దగ్గరికి రావాలి, నేను వెలిగించబడాలి అంటే సూర్యుడికి దగ్గరగా ఉండాలని నేర్చుకున్నట్లు మనం కూడా నీతి సూర్యుడైన యేసుక్రీస్తుకి దగ్గరగా ఉంటే మన జీవితాలు కూడా వెలుగుగా ఉంటాయి. రక్షణ పొందేసేళ్ళే, బాప్తీసం ఇచ్చేసేళ్ళే అయ్యగారు నేను ఎలా పడతాలో ఉంటానంటే కుదరదండి. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రెండో చూస్తే పరమగీతం 5వ అధ్యాయం 7వ వచనములో రక్షణ పొంది చాలా మంది పాపం చేస్తున్నారు, వస్త్రాలు కోల్పోతున్నారు. కీర్తన గ్రంథం 51:11లో కూడా దావీదు అంటాడు కదా, అయ్యా నీ మందిరాన్ని నుంచి నన్ను తోసేయద్దు, నీ పరిశుద్ధ ఆత్మ నాకు దూరం చేయొద్దు, మళ్ళీ నాకు రక్షణ వస్త్రం నాకు కావాలంటాడు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు చాలా మంది బాప్తీసాలు తీసుకొని పాపంలో పడిపోతున్నారు. ఆత్మీయత, ఈ దేహం చినిగిపోతుంది. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఈ దేహంలో ఉండకూడని వాటి ఉన్నాయి. మనం చాలాసార్లు సరుకులు తెచ్చుకుంటాం, సరుకులు తీసుకురావడానికి క్యారీ బ్యాగ్లు ఉపయోగిస్తూ ఉంటాం. కొన్నిసార్లు గమనించండి, కొన్ని పొట్లాలు కట్టేటప్పుడు సూదిగా ఉంటాయి మొలల, దాన్ని కనుక మనం సరి చేయలేదు అనుకోండి ఏం చేస్తాయి? క్యారీ బ్యాగ్ని చిప్పేస్తాయి. కొన్నిసార్లు ఒక వస్తువు వేయగానే క్యారీ బ్యాగ్ చిరిగిపోతుంది. కారణం ఏంటి అంటే దాంట్లో ఉండకూడని ఆ పొదునైనవి ఆ క్యారీ బ్యాగ్ను చింపేస్తున్నట్లు మనలో ఉండకూడని పాపం మన జీవితాన్ని దేవుడికి దూరం చేయడమే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని చితిమేస్తున్నాయని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. కనుక బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అంటే నీ గుడారము చినిగిపోకముందే నువ్వు సర్దుకోవాల్సిన సామాగ్రిని సర్దుకో. అనగా ఈ దేహము పవిత్రంగా కాపాడుకో. బాప్తీసం ఇచ్చి ప్రతి వారం, ప్రతి నెల, అవసరమైతే ప్రతి నెల లేదా ప్రతి వారం దైవజనుడు అడిగి, ప్రభువా దైవజనుడా నేను పాపంలో పడుకునే నిమిత్తం ప్రభు బల్లారాధనకి నన్ను దగ్గర చేయండి, ప్రభు యొక్క శరీరాన్ని నాకు ఇవ్వండి, ప్రభు రక్తాన్ని నేను పుచ్చుకోవాలి, బల్లారాధన మానకూడదు, కనీసం నెలకొకసారి అయినా సరే మన ప్రభు బల్లలో పాలు పొందు దేవునికి దగ్గరగా బ్రతకవలసిన వారమే కానీ దూరంగా వెళ్ళి మనం ఏమీ సంపాదించలేం. దూర ప్రాంతానికి వెళ్ళాడంట కొడుకు, చిన్న కొడుకు, ఆస్తంతా పోగొట్టుకున్నాడు. తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా. దూరం ఎందుకు అవ్వడం, మళ్ళీ రావడం ఎందుకు, పశ్చాత్తాపడడం ఎందుకు? దూరం కాకముందే ఈ శరీరముతో దేవునికి దగ్గరగా బ్రతకడానికి, రక్షణ వస్త్రాన్ని సంపాదించుకోవడానికి, దేవునికి దగ్గరగా ఉండడానికి మీ జీవితాన్ని ఎప్పటికప్పుడు కట్టుకోండి. దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం, దగ్గరగా ఉండి అన్నీ సంపాదించుకుంటామనే విషయాన్ని గ్రహించండి. ఈ గుడారం అనే వస్త్రం చూడండి, ఒక శరీరానికి వస్త్రం ఎంత ప్రాముఖ్యమైనదో మనకి బాప్తీసం అంత ప్రాముఖ్యమైనది. అది పోకముందే, దాన్ని సంపాదించుకోకముందే మన గొంతులో ప్రాణం పోకుండా ఆ రక్షణను మీరు పొందవలసిన వారై ఉన్నారు. ఇక రెండోది మనం చూసిన వారమైతే అదే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో అంటున్నాడు కదా,
రెండో అనుభవం ఏంటి అంటే మా తాళ్ళు తెగిపోయినాయి అంటున్నాడు. ఏం తెగిపోయినాయి అంట? ఇప్పుడు గుడారం టెంట్లు వేసే ఆయనకి తాడు లేదనుకోండి, 4 కర్రల మీద నిలబెట్టేసి వెళ్ళిపోతాడా? ఏమండి, టెంట్ వేసే ఆయన అయ్యా తాళ్ళు తెచ్చుకోలేదు కానీ 4 పక్కన 4 కర్రలు లేపేసి వెళ్ళిపోతానంటే అరే ఉపయోగం ఏముంది? తాళ్ళుతో కడితేనే కదా ఆ టెంట్, దాని కింద కూర్చుంటానికి మనుషులు ఉంటారు. లేకపోతే ఏమైందండి? తాళ్ళు లేకపోతే కూలిపోతుంది. మనకు ఉండవలసిన తాళ్ళు కూడా లేకపోతే మనం కూడా కూలిపోతాం. ఒక క్రైస్తవుడికి ఉండే తాళ్ళు ఏంటి అని మనం చూస్తే, ఒకటి అంటే ఇది సింపుల్గా చెప్పేవచ్చు మీకు అర్థమైనట్లుగా, ప్రార్థన అనే జీవితం ఉండాలి. అదే తాడు. కాబట్టి ఏ జీవితం ఉండాలి? క్రైస్తవ జీవితానికి, ఈ శరీరం అనేది ఈ సామగ్రికి ఏంటి మొదటి తాడు అంటే ప్రార్థనా జీవితం. ప్రార్థన లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు. ప్రార్థన లేకుండా, ప్రార్థించకుండా ఎవరు దేవుడికి దగ్గర కాలేరు. ప్రార్థన అన్నిటికీ ఆయుధమని బైబిల్ చెప్తుంది. అందుకనే లూకాసు వార్త 18:1 మీరు విసుగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు విసుగు చెందమాకండి. రెండోది ప్రార్థన అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు. ఒక ఆయన అన్నాడు, కష్టం వచ్చినప్పుడే నాకు ప్రార్థన. ఎప్పుడంట? కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, లేదా సంతోషం వచ్చినప్పుడే మీకు ప్రార్థన. ప్రార్థన ఎప్పుడు చేస్తాం మనం? అయితే కష్టమైనా రావాలి లేదా సంతోషమైనా. పిల్లకి పెళ్లి కుదిరింది, దేవునికి స్తోత్రం. మరి ఉన్నప్పుడు అంటే కష్టం వస్తే ప్రార్థన, సంతోషం వస్తే ప్రార్థన. ఏది వస్తే ప్రార్థన చేయమా? మనం ప్రార్థించాలి, ప్రతిరోజు ప్రార్థించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు మనం ఏమన్నాడు తెలుసా? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. చెప్పండి, ఎలా ఉంటున్నానంటే మనం ప్రార్థన అన్ని విషయాల నుండి మనం కాపాడుతుంది. ప్రార్థన లేని జీవితం ఏమండి ఆయుధం లేని సైనికుడితో సమానం. సైనికుడి దగ్గర ఆయుధాలు లేకపోతే ఏమైంది? చచ్చూరుకుంటాం అనాలి మాట యుద్ధంలో. మన జీవితంలో కూడా ప్రార్థన అనేది ఆయుధం. ఇక రెండో చూస్తే, ప్రార్థించిన విశ్వాసి తప్పకుండా వాక్యాన్ని ధ్యానించాలి. చెప్పండి, ఏం చేయాలంట? వాక్యం ఉండాలి. ప్రార్థన, వాక్యం అనేది పక్షికి 2 రెక్కలు ఎలాగో మనకు కూడా ఒక పక్కన ప్రార్థన, ఒక పక్కన వాక్య ధ్యానం. చదువులేని వాళ్ళు కావాలి చెప్తారు. చదువున్న వాళ్ళు ఈరోజు వాక్యాలు చదవట్లా, చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ తీయట్లా. నాకు పరమజ్యోతమ్మ గారు అని చెప్పి ఒక దైవజనురాలు ఉండేది. ఆవిడే మాకు అమ్మగారు. అయ్యగారు వాళ్ళ భర్తకి మారలేదు. అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కనీసం ఒక్కసారి బైబిల్ పూర్తి చేయకపోయినా పరలోకానికి వెళ్ళమంట. మనం చదువు వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. కనీసం జీవితంలో ఒక్కసారైనా బైబిల్ చదువు ఉండాలంట. ఎందుకంటే చదువు ఉంది కాబట్టి. మరి చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తున్నారు. రోజుకు 5 స్టార్ చాక్లెట్ నీ మనవడుకొని ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చి ఏం చదివించుకోవచ్చు? అయ్యారు 5 రూపాయలు పోతున్నా అనుకుంటారా? నెలంతా ఖర్చు పెడితే 150 రూపాయలు కూడా అవ్వదు. ఒకప్పుడు 200 వచ్చి మీకు 2,000 వస్తున్నాయి. 2,000 నుంచి 3,000. ఇప్పుడు ఎంత? 4,000. ఒక 150 రూపాయలు ఖర్చు పెట్టడం గొప్పేం కాదుగా. బైబిల్ మీద ఆసక్తి ఉంటే రే నీకు 5 స్టార్ చాక్లెట్ ఇస్తా, ఒక అధ్యాయం చదువు. ఎక్కువ అక్కర్లా, ఇన్ని రోజుకు ఒక అధ్యాయం చదివితే సంవత్సరంన్నరకే బైబిల్ కంప్లీట్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వంకలు చెప్పద్దు. బైబిల్ చదవాలనుకుంటే ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మొబైల్ ఉందిగా, ఈ మొబైల్లో ఆన్ చేస్తే చాలు. ఏది మనిషి దగ్గర ఏది లేకపోయినా ఇప్పుడు ఏం లేదు, మొబైల్ లేకుండా లేదుగా. ఇప్పుడు ఇలాంటి ఫోన్లో దేవుని వాక్యం ఆల్రెడీ చదివేస్తున్నారు, చదివేసి రెడీగా ఉన్నాయి. ఆడియో టేపులు, వీడియో టేపులు అని చక్కగా నొక్కుంటే, ఎన్నో అధ్యాయుల దగ్గర నొక్కుంటే చాలు, అదే చదివి వినిపించేస్తుంది. టీవీలో కూడా ఇప్పుడు అధ్యాయాలు చదువుతున్నారు. ఎవరైనా చదువులేని వాళ్ళు చదువుకుంటారండి. టీవీ పెడితే చాలు, పలానా టైం ఉంటుంది. ఆ టీవీ పెట్టుకుంటే ఇగో ఈరోజు ఈ అధ్యాయం చదువుతున్నానని మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మన తాళ్ళు తెగిపోకూడదు. ఒక గుడారానికి తాడు ఎంత ప్రాముఖ్యమో, ఒకటి ప్రార్థన, 2 వాక్యం, 3వది విశ్వాసం. విశ్వాసం కూడా ఒక తాడే. హెబ్రీ పత్రిక 11:6, 11:1 విశ్వాసం లేనివాడు దేవుడిని ఏం చేయలేడంట, దేవునికి దగ్గర కాలేడు. ఇక 4వది సహవాసం. ఇలా చర్చికి అందరూ కలిసి రావాలి. ఆదివారం ఒకరే వదుతాను అంటే కుదరదు. మిగతా రోజుల్లో దైవజనుడు ఏ కార్యక్రమాలు పెడితే
ఆయన పెట్టే 2-3 కార్యక్రమాల్లో కనీసం 1-2 కార్యక్రమాలకైనా మనం ఏమవ్వాలి, హాజరు కావాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, అందరితో కలిసి ప్రార్థన చేయాలి. 5వది పరిశుద్ధత. పరిశుద్ధత కూడా ఒక తాడే. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. ఎవరు చూస్తాడులే, మేము తప్పు చేసేసిన, సిగరెట్ కాల్ చేసిన, టీవీలు చూసేసిన అని అనుకోకూడదు. పరిశుద్ధత కూడా ఒక తాడే. 6వది పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మను పొందుకోవడం, అది కూడా ఒక తాడే. దేవుని యందు నిరీక్షణ, ఉపవాసం, ఇవి కూడా తాళ్లే. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో రకాలైన తాళ్ళు ఉన్నాయి. ఇదంతా ఒకే ఒక పేరులో చెప్తాను. ఈ దేహానికి ఆత్మీయమైన భక్తిని నేర్పాలి. ఆత్మీయత అనే తాళ్ళు 7 రకాలైన తాళ్ళు ఉన్నాయండి. ఇంకా చాలా ఉంటాయి చెప్పుకుంటే. ఎన్ని రకాలండి? ఖచ్చితంగా ఒక దానికి 4 తాళ్ళైనా ఉండాలిగా. టెంటకి మనకు మట్టిగా 7 తాళ్ళతో ఈ గుడారాన్ని కట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక చివరిది ఒకటేమన్నాడు అంటే, గుడారం చిరిగిపోతుంది, ఈ దేహం రక్షణ కోల్పోకముందే రక్షణ పొందండి. 2 తాళ్ళు తెగిపోతున్నాయి. ప్రార్థన జీవితం లేకపోతే తెగిపోదా? వాక్యం లేకపోతే తెగిపోదా? దేవుని దగ్గర పరిశుద్ధత లేకపోతే తెగిపోదా? కాబట్టి తాళ్ళు సంపాదించుకోండి. తాళ్ళుతో మీ దేహాన్ని, మీ గుడారాన్ని కట్టుకోండి. ఇక 3వది, నా పిల్లలు నా యొద్ద లేరు. ఎవరు లేరంట? ఈ దేహానికి ఒక కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కుటుంబంలో భర్త కంటే ప్రాముఖ్యమైన వారు ఎవరయ్యా అంటే పిల్లలు. వాక్యం ఏం చెప్తుంది? నా పిల్లలు నా దగ్గర లేరు అంటుంది. పిల్లోడు అంటున్నా, పిల్లలు అంటుంది. అంటే 2 మనకి ఎంతమంది పిల్లలు ఉండాలి? ఏది బయటకు వచ్చిన పిల్లలు కాదు, మనం కన్న పిల్లలు కాదు, మనం సంపాదించుకున్న పిల్లలు. ఇంతగా సంపాదించుకున్న పిల్లలు అంటే ఎవరు? ఒకటి సంఘవరాలు, 2 కృపావరాలు. మన వరాలే మన పిల్లలు. మనం సంపాదించుకునేది ఏంటంటే దేవుని దగ్గర నుంచి వరాలు సంపాదించుకోవాలి. గలతీ పత్రిక ప్రియులారా 5వ అధ్యాయం 22వ వచనంలో ఒక పిల్లవాడి పేరు ఆత్మ ఫలములు. 9 రకాలైన గుణాలతో ఆత్మ సంబంధమైన కృపావరాలు సంపాదించుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా సంఘవరాలు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో కృపావరాలు. ఇలా చెప్పుకుంటే మనకి ఎంతో మంది పిల్లలు ఉన్నారు. కృపావరాలు 9, ఆత్మఫలాలు 9, అలాగే సంఘవరాలు 9. మన పిల్లలను సంపాదించుకోవాలి, వరాలు సంపాదించుకోవాలి. దేవుడి దగ్గర నుంచి వరాలు సంపాదించుకోవాలి. మనం చూడండి, మనం ఏమంటాం? నా పిల్లలైన ఆస్తి అని అంటాం. ఒక క్రైస్తవుడు ఆస్తి ఏంటో తెలుసా? దేవుడి దగ్గర నుంచి సంపాదించుకున్న వరాలేనండి. దేవుడు నాకే వరం ఇచ్చాడు? బోధించే వరం ఇచ్చాడు. మరి మీకేమిచ్చారు? ధ్యానించే వరం ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. కొంతమంది చూడండి, అరే దేవుడు మంచి కంటలు ఇచ్చాడు రా అంటారు. ఇంకొంతమంది, అరే వీడికి భలే జ్ఞానం ఇచ్చాడు రా, అయ్యగారు చెప్తుంటే చాలా భలే చదివేస్తున్నారు రా. ఇంకొకరు ఏమంటారు? అరే వీడి ప్రార్థన భలే చేస్తున్నాడు రా. ఇంకొకరు ఏమంటారు? అరే వీడు ఎంత ఇబ్బంది అయినా దేవుడికి మానరా, సన్నిధికి మానరా. అదే ఒక వరం. దేవుని దగ్గర రావడం, కూర్చోవడం, ఆయన ఆరాధించడం, స్తుతించడం, ఇవన్నీ వరాలు. సంఘంలో 9 వరాలు ఉన్నాయి. కృపావరాలు 9 ఉన్నాయి. ఆత్మవరాలు అనగా ఆత్మీయ అనుభవాలు 9 ఉన్నాయి. ఇలా చెప్పుకుంటే మనకి ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 3 పిల్లలు చెప్పా. ఒక పిల్లడి పేరు కృపావరాలు అనాలి. కృపావరాలు, ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు, వరాలు. 3వది మనం చూసిన వారు అయితే సంఘవరాలు. ఇలా చెప్పుకుంటే వీళ్ళందరూ మన పిల్లలే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూలోకాన్ని నుంచి పరలోకానికి వెళ్ళేటప్పుడు 1 నీ దేహం మీద రక్షణ వస్త్రం చినిగిపోకుండా చూసుకో. 2 ఆత్మ సంబంధమైన భక్తి తాళ్ళు తెగిపోకుండా చూసుకో. దేవుడితో నీకు కనెక్షన్, ప్రార్థన, విశ్వాసం, వాక్య ధ్యానం, ఇవన్నీ. 3వది నీ పిల్లలు. ఎవరు నీ పిల్లలు? వరాలు, కృపావరాలు, రక్షణ వరాలు, దేవుడిచ్చిన ప్రియులారా సంఘవరాలు. మన పిల్లలే మన వరాలు. కాబట్టి ప్రియులారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఒకే మాట, నీ కొరకు నేను ప్రాణం పెట్టి సిలువలో రక్తము కార్చి నీ కొరకు బలియాగమైంది దేనికోసమయ్యా అంటే నీ యొక్క
గుడారము చక్క పెట్టుకుంటావని, జాగ్రత్త పరుచుకుంటావని. ఆ రోజు హిజ్కియాతో అన్నాడు, నీ ఇల్లు జాగ్రత్తగా, నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈరోజు నీతో అంటున్నాడు, నీ సామాన్లు సర్దుకో. ఏంటి నీ సామాను? మళ్ళీ చెప్తున్నాను, నీ రక్షణ అనేది నీ సామాను. నీ రక్షణ ఎలా ఉంది? బాగానే ఉంటున్నావా? బలాలను పొందుతున్నావా? దేవుని దగ్గర నిజాయితీగా బతుకుతున్నావా? ఒకటి. రెండు, ప్రార్థన జీవితం ఉందా? వాక్య జీవితం ఉందా? నీ తాళ్ళు సరిగ్గా ఉన్నాయి, దేవునితో కనెక్షన్ బాగానే ఉందా? అయితే జాగ్రత్త. మూడు, నీ పిల్లలు ఎలా ఉన్నారు? నీ వరాలు ఎలా ఉన్నాయి? దేవుడిచ్చిన వరాలను పొందుకుంటున్నావా? దేవుడిచ్చిన తలాంతులు వాడుతున్నావా? ఇవే దేవుడు అడుగుతున్న నీ గుడారపు సామాన్లు. నీ పిల్లలు జాగ్రత్త, నీ ఆత్మీయ వరాలు జాగ్రత్త, నీ ఆత్మీయ జీవితం జాగ్రత్త, నీ రక్షణ వస్త్రం జాగ్రత్త. ఇవి సర్దుకో, ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళిపోతున్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళి బలా నమ్మకమైన దాసులు అని పిలిపించుకోవాలి అంటే నీ వరాలు, నీ యొక్క నివాసాన్ని చక్కబెట్టుకో. అప్పుడు నేను చూసి నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. అంటే జీవితం కృపా భాగ్యం దేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించిన కాక. తల వంచులు ప్రార్థన చేసుకుంటాం.